హల్లెలూయా, హల్లెలూయా. దేన్న స్తోత్రాలండి. మీ అందరి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరొక సందేశాన్ని మీకు అందించడానికి ఇచ్చినటువంటి ఈ భాగ్యమునకు దేవునికి ఘనత మహిమ చెల్లును గాక. జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్కి ఇదిగో మీ దేవుడు అనే ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన ద్వారా దేవుని యొక్క సందేశాన్ని ఆలకించే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానానికి అధిపతి, మా సృష్టికర్త, మా దేవ తండ్రి నాయన, మా ప్రభు ఎంతో గొప్ప రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మా ప్రభా ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళల్లో మమ్మల్ని కాపాడుతూ ప్రతి నెల ప్రతి సంవత్సరం కాపాడుతూ నడిపిస్తున్నాం. మా తండ్రి నీకే వందనాలు. ఈ యొక్క చక్కని సందేశాన్ని దేవాతండ్రి నాయన ఆలకించబోతుండగా దేవాతండ్రి నీ కార్యక్రమాన్ని ఆదరించేంతవరకు మీరే నాకు నడిపించండి. పరిశుద్ధాత్మ దేవని అభిషేక శక్తితో నింపి నడిపించమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మరొక చక్కని సందేశం మనం ఆలకించబోతున్నాం. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని పనిచేసింది యేసయ్య, వృధా కానే కాదు. హల్లెలూయా. పని చేసింది ఎవరు? ఎవర్రా పని చేశారు? ఈ పని చేసింది ఎవరు? ఈ పని చేసింది ఎవరు అంటారు. అది చూసి చెబుతున్నది లోకంలో, పలానా పని చేస్తే అది చేస్తే ఆయన గట్టివాడు చేస్తాడు ఆ పని, చక్కగా చేశారు అని లోకల్ మనం చూస్తాం. కానీ ఎక్కడో అది లోటు ఉంటుంది. కానీ మన సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన పంపించింది ఎవరినో కాదు, సాదాసీదా అయినటువంటి వాడిని కాదు, సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన పని చేసింది యేసయ్య, వృధా కానే కాదు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం అదే. అలాగే యేసయ్య పని చేస్తే ఒక్కడు కూడా మిస్ అవ్వడు. యేసయ్య పని చేస్తే ఒక్కడు కూడా మిస్ అవ్వడు. అలాగే పని చేసింది యేసయ్య, ఒక్కడు కూడా మిస్ అయ్యే ఛాన్సే లేదు. హల్లెలూయా. అనుకుంటారు యేసుక్రీస్తు వారు ఈ లోకాలకు వచ్చి ఫెయిల్ అయిపోయారని. దాన్ని ఏ విధంగా కొలుస్తారంటే, ఆయన సిలువ వేయబడినటువంటి విధానాన్ని చూసి ఆయన ఏమయ్యాడు? ఆయన అనుకుంది సాధించలేదన్నట్టుగా ప్రజలు లోకంలో చూస్తే మాట్లాడుతూ ఉంటారు. ఫెయిల్ అయిపోయాడు. ఆయన ఏం ఫెయిల్ అయిపోయాడు? ఫెయిల్ అయిపోతానికి రాలేదైనా. సాతానుగాడి ప్లానుల్ని, దుష్టుడి యొక్క ఆలోచన విధానాన్ని నాశనం చేయటానికి, నాశన పుత్రుడైనటువంటి వాడిని నశింప చేయటానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం జరిగింది. ఆయన ఫెయిల్ అయిపోయేవాడు కాదు. పని చేస్తుంది ఎవరు? ఆయన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు. సృష్టికర్త తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మనం ప్రార్థన చేస్తుంటాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి చేసినదే ఈ యొక్క సృష్టి. ఆ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చి తండ్రి తనకు అప్పచెప్పినటువంటి పనిని చక్కగా చేసేలేడు. మీరు సమాజంలో చూస్తే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారు మనకి తక్కువగా కనబడచ్చు. ఆయన పని ఏం చేశాడు? ఎంత పని అవ్వాల్సిందని. ఒక వైరస్ వితిన్ డేస్ అండ్ నెలల్లోనే, రోజుల్లోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. కానీ యేసుక్రీస్తు వారు ఎన్నో సంవత్సరాల నుంచి సువార్త అందబడుతుంది. ఇంకా అనేక మారుమూల గ్రామాలకు వెళ్ళలేదు. అయితే ఫెయిల్ అయిపోయారా యేసుక్రీస్తు వారు? ఆయన ఫెయిల్ అయిపోయారు అని ఈ లోకస్తులు, ఎరగని వారు మాట్లాడితే అది అందం. కానీ ఎరిగినటువంటి మనందరం కూడా ఆయన ఫెయిల్ అయ్యారో లేదో మనందరికీ తెలుసు. అది పని చేస్తే ఆయన వచ్చిన పని సక్సెస్ చేసినటువంటి దేవుడే మన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ద్వారా ఈ భూమి మీదకి పంపించారు. మొదటగా మనం చూస్తే, మన బైబిల్ గ్రంథాలను చూస్తే అనేకులు కొద్దిగా ఫెయిల్ అయినట్టుగా కనబడతారు. అబ్రహాం గారు చూస్తే శారా, ఆగర్ విషయంలో ఫెయిల్ అయినట్టుగా కనబడతారు. అలాగే చూస్తే యాకోబు గారు ఫెయిల్ అయినట్టుగా కనబడతాడు. మోసగాడిలాగా ఉన్నట్టు కనబడతాడు. దావీదు గారు ఫెయిల్ అయినట్టుగా కనబడతాడు. సంసోను గారు ఫెయిల్ అయ్యాడు. అలాగే చూసుకుంటే సౌల్ రాజు గారే కానీ, సొలొమోన్ రాజు గారే కానీ, మనష్షే కానీ
వీళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారే, కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఫెయిల్ అయ్యేవాడు కాదు. మరి రోజుల్లో చూస్తే ఎంతమంది దేవుని నమ్ముకున్నారు, ఎంతమంది దేవుని యథార్థంగా జీవిస్తున్నారు, దేవుని విశ్వాసంగా జీవిస్తున్నారంటే మనందరమే సాక్ష్యం. ఆయన యొక్క ప్రణాళిక ఉంటుంది. ప్రతి దాంట్లో ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్లానింగ్ ఉంటుంది, ఆయన యొక్క ఉద్దేశం ఉంటుంది. నిన్ను కానీ నన్ను కానీ మనల్ని రక్షించిన ఉద్దేశం ఆయనకు ఉంటుంది. ఆయన ఫెయిల్ అయిపోయేవాడు కాదు. సక్సెస్ చేసి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారి గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఆయన చేశాడు, పనిలో దిగాడంతే, సక్సెస్ చేసి వెళ్ళాడు. సాతానుగాడు తట్టుకోలేనటువంటి పరిస్థితి, వాడు ఈ విషయాన్ని అంగీకరించినటువంటి విషయం. ఇంకా వాడు నేనే సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాడు. ఆయన ఖచ్చితంగా ఆయన పని నెరవేర్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి సృష్టికర్త అయినటువంటి సృష్టికర్త అయిన కుమారుడే మన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. మనం ఈరోజు ధ్యానాంశంగా తీసుకుందే తండ్రితో తెలియపరిచినటువంటి మాటల్లో నుంచి, యోహాను సువార్తలో తెలియపరిచినటువంటి మాటల్లో నుంచి మనం ఈరోజు చూడబోతున్నాం. పని చేసింది యేసయ్య వృధా కానే కాదు, నేడు కూడా నిన్ను నన్ను ఉద్దేశించింది ఆయన. ఆయన యొక్క పనిలో మనం కూడా పాలి భాగస్థులై ఉన్నాం. అది వృధా కాదు. నిన్ను రక్షించినటువంటి దేవుడు వృధా జరగలేదు. అక్కడ ఆయన యొక్క ప్రణాళిక ఉంది. సమయానుకూలంగా, సందర్భానుసహితంగా, తగిన విధముగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన తన యొక్క సన్నిధిలో మనల్ని ఉంచుతాడు. ఆయన ఘనపరుస్తాడు. ఆయన యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడే మన యేసుక్రీస్తు వారు. పని ముఖ్యం. ఇవ్వబడినటువంటి పని అది ఒక కర్తవ్యంగా ఈ లోకంలో చూస్తే ఇవ్వబడిన పనిని ఏమంటే దైవంగా భావిస్తారంట. వారు దైవంగా భావిస్తారు పనిని. వాస్తవమే అయితే పని దైవంగా భావించాలి. దేవుడిచ్చిన పని మనకి. ఈ లోకపు పనులకి కాకుండా దేవుడిచ్చినటువంటి పనులనే మనం ఏం చేయాలంటే దైవంగా భావించాలి. దేవుడు మనకు అప్పచెప్పిన పనిగా దాన్ని భావించి ఇది దేవుని పని అని మనం వెళ్ళాలి. యేసుక్రీస్తు వారు కుమారుడై ఉండి కూడా తండ్రిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచి కూడా తను మన కోసం దరిద్రుడయ్యాడు. సకల సౌకర్యాలని అన్నిటిని కూడా ఆయన కాదనుకుని మన కొరకు ఈ లోకంలో జన్మించడం జరిగింది. పని మీద ఆయన వచ్చాడు. మనందరం కూడా ఒక్కొక్క పని మీద వచ్చాం. ఆ పనిలో మనం తప్పిపోకుండా దేవుని పనిలోకి రాగలిగాం. సువార్త చెప్పడమే కాదు, ఆయన ఆజ్ఞను అనుసరించి నడవటం, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో యథార్థంగా జీవించటం ఆయన ఉద్దేశించినటువంటి పని. సరిగ్గా చేస్తున్న వారందరికీ కూడా జీతం ఉందని కూడా బైబిల్ తెలియపరుస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తండ్రి ఇచ్చినటువంటి పనిని సంపూర్తి చేశాడు. ఫెయిల్ అయిపోలేదు ఆయన. ఒక అతను అంటున్నాడు రెండో రాకడ ఫెయిల్ అయిపోయిందని. ఏది ఫెయిల్ అయిపోయేది కాదు. సాతానుతో జరుగుతున్నటువంటి యుద్ధ సమరంలో ఆయన ప్రతిసారి ప్రణాళిక ప్రకారం ఆయన తగిన విధంగా న్యాయబద్ధంగా చేస్తూ వెళ్తున్నాడు. అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా అంటారు కదా, ఆ విధంగా చేస్తూ ఉంటాడు ఆయన. ఈరోజు కష్టాలు ఎందుకండి, సమస్యలు ఎందుకండి, ప్రతి ఒళ్ళు బాధలు ఎందుకండి, ఆ బాధలు ఎందుకండి, ఈ బాధలు ఎందుకండి? దేవుడు అందరిని ప్రేమించిన వాడైతే అందరికీ డబ్బులు ఇచ్చేయచ్చు, అందరికీ సుఖ సౌకర్యాలు ఇచ్చేయచ్చు కదా అండి. అది ఇస్తేనే కదా కోల్పోయింది. అవన్నీ చేస్తేనే కదా కోల్పోయింది. ఏ లోట్లు చేశాడు? మొత్తం సృష్టించిన తర్వాతే ఆదామును తయారు చేశాడు. ఆదాము తర్వాతే హవ్వ వచ్చింది. హవ్వ తర్వాతే మోసం లోకంలోని దుష్టుడు ప్రవేశించడం జరిగింది. అయితే ఆ ప్రణాళికను చెడగొట్టడానికి చూసినటువంటి దుష్టుల నుంచి మనలందరినీ కూడా రక్షించడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనిషి కుమారుడుగా ఆయన రావడం జరిగింది. మరి యేసుక్రీస్తు వారు సక్సెస్ అయ్యారా లేదా అంటే ఆయన మాటల్లో మనం చూస్తాం. నేడు మనందరం కూడా ఈరోజు ఈ విధంగా ఉన్నాము అంటే, ఆయన సాక్షులుగా మనం నిలబడుతున్నామంటే ఆయనకి చేసినటువంటి పనిలో సక్సెస్ ఎంతవరకు జరిగిందన్నది తెలుస్తుంది.
చాలామంది చూస్తే ఎక్కువ లేరు కదా. అంటే ఎక్కువ తక్కువ అన్నది కాదు. ఆయన ఒక్క వ్యక్తితోనే, ఒక్కరితోనే కూడా ఆయన పని చేయించగలడు. షద్రకు, మెషకు, అబేద్నెగోలు వారు పెట్టినటువంటి విగ్రహానికి మేము మొక్కమని చెప్పారు. నెబుకద్నెజరు పెట్టించిన విగ్రహాన్ని మేము మొక్కమని చెప్పారు. పని చేశారు, విశ్వాసంతో వారు పనిచేశారు. అగ్నిగుండంలో నుంచి వారిని రక్షించాడు సృష్టికర్త అయిన దేవుడు. అదే పనికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన పని చేశారు. ఆ పని చేయటానికి వచ్చింది యేసుక్రీస్తు వారు. కానీ చూసినట్లయితే అందరికీ కూడా ఆయన అనామకుడుగా ఈయనకి వెనకాల బ్యాక్గ్రౌండే లేనివాడిలాగా కనిపించవచ్చు. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయనకే దిక్కు లేదు. మీకెవరు దిక్కు అన్నవాడు ఉన్నారు లోకంలో. సృష్టికర్తని అన్ని కలిగినటువంటి ఆయనే అన్నారు కదా. ఆయనకే లేనప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడతారు? ఆయనే కాపాడుకోలేనప్పుడు మిమ్మల్ని ఎలా కాపాడతారంటారు. కానీ ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు, మనలను విమోచించుటకు ఆయన శరీరాన్ని క్రయధనముగా ఆయన పెట్టున్నారు. ఆయన రక్తం కార్చారు. ఆ రక్త విమోచన ద్వారా, రక్తము ద్వారా మనందరం కూడా పాపంలో నుంచి విడుదల పొందాం, పాప క్షమాపణ పొందాం. విమోచన క్రయధనం ప్రతిదానికి ఒక దయ ఉంటుంది. విడిపించాలంటే కొన్ని విషయాల్లో బంధించబడ్డ వారిని విడిపించాలంటే వారికి చెల్లించాల్సినవి ఉంటాయి. అది చెల్లించినప్పుడు వాళ్ళు స్వతంత్రులు అవుతారు. అలాగే మనందరం కూడా విడిపించబడాలంటే, ఈ భూలోకంలో సృష్టించబడినటువంటి మనందరం కూడా విడిపింపబడాలంటే మనకి వెల చెల్లించాలి. అది పరిశుద్ధుడైనటువంటి ఆయన రక్తంతోనే అది జరుగుతుంది. లేకపోతే మనెవ్వరం కూడా విడుదల పొందాం. ఈరోజు మనం మాట్లాడుకునేది అదే. యేసుక్రీస్తు వారు పని చేయటానికి వచ్చారు. ఆయన పని చేసింది యేసయ్య. పని చేసింది యేసయ్య వృధా కానే కాదు. అది వృధా అవ్వలేదు. యోహాను సువార్త 17:12 చెప్పబడుతున్న మాట. యోహాను సువార్త 17:12 నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. మరి నాశనపుత్రుడు ఒకడే ఉన్నాడు ఇక్కడ. వీరు అనేకులు ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని అంటే లోకంలో కనబడుతుందంతా ఏంటది? ఎవరెవరున్నారు? చాలామంది ఉన్నారు ఎరగని వారు. కానీ నాశన పాత్రుడు ఉన్నాడు. నాశనం చేయాలని చూసేవాడు ఉన్నాడు. నాశన పాత్రుడు, నాశన పుత్రుడు అంట కింద రాయబడుతున్న ఫుట్ నోట్లో. నాశనం చేసే పుత్రుడు వాడు తప్ప ఇంకెవ్వరు కూడా నశించలేదు. నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేరు. మరి యేసుక్రీస్తు వారు సక్సెస్ అయినట్టా కాదా? యేసుక్రీస్తు వారు యూదయ ప్రాంతంలో గొల్గొతా కొండ మీద ఆయన సిలువ మోసుకుంటూ రక్తం కారుకుంటూ వెళ్తున్నారే. ఆయన వెళ్తున్నప్పుడు కొరడాలతో కొట్టబడుతున్నాడే. అయితే యేసుక్రీస్తు వారిని చూసి ఏమనుకున్నారు? ఇప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తిని ఎవరినన్నా కొట్టుతూ తీసుకెళ్తున్నారంటే చూసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ఏ నేరం చేశాడు, ఏం తప్పు చేశాడు, ఇంత ఘోరం కొడుతున్నారంటే చాలా పెద్ద తప్పే చేసి ఉంటాడు, ఈయన మామూలు తప్పు చేసి ఉండడు అంటారు. కానీ యేసుక్రీస్తు వారు చేశారా? కానీ ఒక నేరస్తుడిని తీసుకెళ్ళినట్టు,
ఒక దుర్మార్గుడిని తీసుకెళ్ళినట్టు, ఒక హంతకుడిని తీసుకెళ్తున్నారు. మనందరికీ ఆ విషయం తెలుసు. మరి సక్సెస్ అవ్వలేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడచ్చు. ఎందువల్ల ఆయన ఒక నేరస్తుడిలాగా, ఆయన ఒక హంతకుడిలాగా ఆయన్ని రోడ్డు మీద అలా తీసుకువెళ్తున్నప్పుడు ఎవరన్నా సరే మనం లోకస్తులు మనం చూసినప్పుడు కూడా మనం మాట్లాడుతున్నాం. ఇదంతా గమనిస్తుంది సాతానుగాడు. అది ఏమనుకుందంటే నేను సక్సెస్ అయ్యాను, నేను గెలిచాను అనుకుంటుంది. కానీ తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంట, ఇది నా చిత్తం, ఇది నేను ఈ విధంగా అంటే ఈ విధంగా జరగాలి కాదు, సాతాను చేసిన దానికి చెల్లించవలసినటువంటి వెల అది. నీ పక్షంగా నా పక్షంగా యేసుక్రీస్తు వారు వెల చెల్లించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరినని అడగండి, ఎందుకు పుట్టావురా అని అడిగితే ఏం చెప్తాడు? నేను సాధించటానికి పుట్టా, సంపాదించటానికి పుట్టా, ఇంకో చోట దానికోసం పుట్టానని చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఒకడే నీ కొరకు నా కొరకు మరణిస్తానికి పుట్టారని. హల్లెలూయా. మనందరినీ కూడా ఫలించి అభివృద్ధి పొందమన్నాడు ఆయన. నేను మిమ్మల్ని రక్షిస్తా, మిమ్మల్ని రక్షించటానికి నేను వచ్చా, నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాడు. నేను మిమ్మల్ని కాపాడటానికి వచ్చా, రక్షించడానికి వచ్చా. అది ఎలాగా? నువ్వు ఇలాగ అడ్డం పడతావా మమ్మల్ని కాపాడటానికి? అంటే కాదు, నా రక్తాన్ని ఇచ్చి అని. రక్తం ఇస్తే మేము ఎలాగ విడుదల చెందుతామని, రక్తం ద్వారా మేము ఏ విధంగా విడుదల చెందుతామని లోకంలో అడుగుతున్నారు. ఇంకా రక్తం ఉందా అని అడుగుతున్నారు. ఒక వ్యక్తి 100 సంవత్సరాల క్రితం బంధించబడ్డాడు, వెల చెల్లింపబడి విడుదల పొందాడు. ఆ సంతానం అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ సంతానం వారు ఏం చెప్తారు? వెల చెల్లించారా? ఎక్కడుంది వెల? ఏది వెల అంటే ఆ రోజు ఉన్నటువంటి వెల ఎంతో దానికి తగిన విధంగా చెల్లించారు. కాబట్టి ఈరోజు స్వతంత్రులుగా కుటుంబ వ్యవస్థ పెంచుకోగలిగాడు ఆ వ్యక్తి. కుటుంబం ద్వారా అనేకులు జన్మ జరిగింది. అయితే చరిత్ర ప్రకారం వాళ్ళకి ఏమైంది? వారి యొక్క మూల పురుషుడైనటువంటి ఆయన విడుదల పొందుకున్నాడు. కాబట్టే మేమందరం కూడా స్వాతంత్రులు అయ్యాము. లేనట్లయితే ఆయన కుటుంబమే ఉండేది కాదు. అలాగే 2021 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీద మరణించి ఆ రోజు రక్తంతో ఆయన మనల్ని వెల చెల్లించారంటే ఆయన రక్తం ఈ రోజుకి పనిచేస్తుందా అని అడుగుతున్నారు. మరి నీకు కనబడేదాన్ని నువ్వేమో ఏమనుకున్నావు? ఇదే దేవుడు అంటున్నావు. మరి నీకు దేవుడని నువ్వు విశ్వసిస్తున్న వాడి మీద నువ్వు ఎంతవరకు నువ్వు నా కాన్ఫిడెన్స్తో ఉంటున్నావు? నీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వేం చేయమని చెప్పాడు? ఎలా జీవించమని చెప్పాడు? నీతో మాట్లాడా? నీకు వినిపించాడా? నీకు కనిపించాడా? కాబట్టే నువ్వేం చేస్తున్నావు? నిలబడట్లేదు. నువ్వేం చేస్తున్నావు? యథార్థంగా జీవించలేకపోతున్నావు. ఈ యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడతాడు. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రతి వాక్కు ద్వారా మనకు తెలియపరుస్తాడు. ఒక వ్యక్తి మహోన్నతమైనటువంటి శక్తితో, మహోన్నతుడైన ఒక వ్యక్తితో, ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనతో మాట్లాడుతున్నప్పుడు మనకి కావలసినటువంటి సందర్భానుసహితంగా వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంతో గొప్పగా ఎదిగినటువంటి దైవజనులే మేమేదో చెప్పాం, మీరు ఎంత రియాక్ట్ అవుతాయి మాకేం సంబంధం లేదు. అది బతకద్దని ఎవడన్నాడు మిమ్మల్ని? బతకకుండా ఉండమన్నారా అని చెప్తారు. ఎందువల్ల? బ్రతకడానికి అలవాటు పడిపోయారు కాబట్టి. కానీ విన్నటువంటి వాక్యాన్ని పట్టుకొని జీవించి తండ్రి యొక్క చిత్తాన్ని, యేసుక్రీస్తు వారు చేసినటువంటి సిలువ వృధా కాకుండా జీవిస్తున్న వారు అనేకులు ఉన్నారు. ఆశ్చర్యపోతుంటాం మనం. వారు మనకి చెప్పారు, వాళ్ళకి చెప్పారు, వీళ్ళకి చెప్పారు, వీళ్ళెందుకు చేయట్లా అన్న వారిని లోకంలో మనం చూస్తూ ఉంటాం, మనకు కనబడుతూ ఉంటారు. కానీ ఆయన వాక్కుని సరిగ్గా అర్థం చేసుకున్నవారు, ఆయన పని చేసింది సక్సెస్ అయిందా లేదా అన్నది నువ్వు జీవించే విధానంలోనే మనం చూపించగలుగుతాం. నేడు ఆయన మాట ప్రకారం మనం జీవిస్తున్నామంటే ఆయన సక్సెస్ అయినట్టే లెక్క. అది నీ విషయమైనా నా విషయమైనా సరే మనమే దీనికి సాక్షులం అన్నమాట. అందుకు మేము సాక్షులం అంటారు
పేతురు గారు, యోహాను గారు చెప్తూ మాటల్లో అపోస్తల గారిలో రాయబడి ఉంటుంది. ఇందుకు మేము సాక్షులు అని చెప్తున్నారు శిష్యులు. ఆయన చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా మేము సాక్ష్యం అంటున్నారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 33వ వచనం చూసినట్లయితే, ఇదియుగాక అపోస్తలులను బహుబలముగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఆయనకు మేము సాక్షులంగా ఉన్నాం. ఆయన చేసినటువంటి కార్యాలకి అన్నిటికీ కూడా మేము సాక్షులం అని చెప్తున్నారు వాళ్ళు. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశమే, పని చేసింది యేసయ్య వృధా కానే కాదు, కనబడుతుంది. నీ ఆహారాన్ని నీళ్ళయి చాలా రోజుల తర్వాత కనబడుతుంది అంటాడు ప్రసంగిలో. ఈ వాక్యములో యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం చెప్పబడుతున్నటువంటి మాట, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని. నేను వారి యొద్ద ఉండగా ఎవరు చెప్పారంట? తండ్రి అయిన దేవుడితో చెప్తున్నాడు, నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు నేను కాపాడితిని. ఎవరైతే తండ్రి నాకు ఇచ్చాడో వారిని తండ్రి నామంలో నేను ఏం చేశా? కాపాడితిని, వారిని భద్రపరిచితిని. మొదటిగా ఇక్కడ 4 అంశాలు ఇందులో చూస్తాం. నేను వారిని ఏం చేశా? వారిని భద్రపరిచితిని. అలాగే లేఖనాల్లో నా గురించి ఏదైతే, యేసుక్రీస్తు వారి గురించి ఏదైతే తెలవబడిందో అవన్నీ కూడా ఏం చేశాడు ఆయన? లేఖనాల్లో ఏదైతే తెలియపరచబడిందో దాన్ని అంతా కూడా నెరవేర్చాడు. అలాగే నాశన పుత్రుడు తప్ప ఆ ఒక్కడే వాడు సాతాను. నాశన పుత్రుడు అంటే సాతానుగాడు. నాశన పాత్రుడు తప్ప ఎవరు కూడా తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. మొదటిగా మనం చూసినట్టయితే ఆయన భద్రపరిచే దేవుడు. హల్లెలూయా. ఆయన భద్రపరిచే దేవుడు. తండ్రి తనకు అప్పగించిన వారిని యేసయ్య తండ్రి నామమున కాపాడాడు, భద్రపరిచాడు. యేసయ్య భద్రపరిచాడు. ఆయన పని చూసినట్టయితే భద్రపరుస్తాడు. నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడు తన యొక్క రాజ్యంలోనికి హక్కుదారులుగా చేయాలని కోరుకుంటూ తన కుమారుడుగా కుమార్తెగా ఉండాలని మనల్ని పిలిచినటువంటి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు. అదే ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి ఎవరినైతే ఇచ్చాడో వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? ఆయన భద్రపరిచాడు. అందుకని పౌలు గారు కూడా తెస్సలోనికైలకు రాస్తున్నటువంటి సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. ఆయన తెస్సలోనికయ సంఘంలో ఉన్నటువంటి వారికి రాస్తూ అంటున్నాడు, తెస్సలోనికయలో 2వ అధ్యాయము 3వ అధ్యాయం 3వ వచనం, 2వ తెస్సలోనికయలో 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రభు ఎవరంట? నమ్మదగినవాడు. ఆయన ప్రభువు నమ్మదగినవాడు. ఆయన దుష్టత్వము నుండి మిమ్మల్ని స్థిరపరిచి మనల్ని అందరూ కూడా స్థిరపరిచే దేవుడు. ఆయన తండ్రి యొక్క ఆజ్ఞానుసారంగా వచ్చి తండ్రి ఎవరినైతే వారికి అప్పచెప్పాడో వారందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడతాడు. ఎందుకు చెప్తున్నాడు? పౌలు గారు కూడా ఇంచుమించు యేసుక్రీస్తు వారికి ఇద్దరికి 40 సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చు. ఈ సువార్త పరిచర్య ఈ తెస్సలోనిక గారు రాస్తున్నప్పుడు పత్రికకి యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి శతాబ్దంలోనే ఆయన కూడా జన్మించడం జరిగింది. యేసుక్రీస్తు వారు చనిపోయి కొన్ని సంవత్సరాలు అప్పుడే ఈ మాట తెలియపరుస్తున్నాడు. ఆయన పని చేశాడని కనిపెట్టేవాళ్ళు ఎవరో? ఆయన బిడ్డలే. ఆయన పని చేశాడో లేదో అన్నది నీకు తెలుసు, నాకు తెలుసు. అందువల్ల బైబిల్ను మనము క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే, లోకాన్ని మనం చూసినట్లయితే, ఈ లోకస్తులాగా మనం కూడా ఉండకుండా ఉన్నాము అంటే ఆయన పని ఏమైనట్టే? సక్సెస్ అయినట్టే. ఎవరిని అడుగుతారండి? పలానా వాళ్ళు పనిచేసింది సక్సెస్ అయిందంటే ఎట్లాగా? దానికి రుజువేంటి? అనేకులు ఆ సంస్థలో పనిచేయటం, ఆ సంస్థ సక్సెస్ అయిందంటే కారణం ఏంటి? అందులో అనేకులు దానికోసం ఉద్యోగాల కోసం పని కోసం వెళుతున్న వారిని చూస్తేనే. అలాగే యేసుక్రీస్తు వారు సక్సెస్ అయ్యారా అంటే అనేకులు ఈ లోకంలో ఘోరంగా తిరుగుతూ దుష్టుని వలె తిరుగుతూ ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు బైబిల్ పట్టుకుని సంఘానికి వెళుతున్న వారిని చెప్తారు. దుర్మార్గమైనటువంటి పనులు చేసిన వారే చాలామంది ఇందులో చూసినట్టయితే చర్చికి వెళ్ళే వాళ్ళందరూ చాలామందిని చూస్తే ఈడంతమంది తాగుబోతూ తిరుగుబోతూ
చాలా ఘోరాలు చేశాడు వీడని చెప్తూ ఉంటారు. ఎందువల్ల? వాళ్ళందరూ కనబడ్డారు వీళ్ళంతా అలాగా, కానీ వాళ్ళు మార్చింది ఏంటది? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈరోజు ఎక్కడ కనబట్టలేదండి, ఎక్కడ కనబట్టలేదు. ఆయన వాక్కును విశ్వసిస్తున్నారు. ఎవరు కూడా ఊరికి విశ్వసించలేరు. అది పని చేసింది యేసుక్రీస్తు వారు. ఆయన ఫెయిల్ అవ్వాల, వృధా కాల. ఈరోజు బైబిల్ పట్టుకుని సంఘానికి వెళుతూ సమాజంలో నిలబడుతూ ప్రతి చోట దేని కొరకు? దేవుని కొరకు సాక్షిగా నిలబడుతున్నామంటే, యథార్థతో నిలబడుతున్నామంటే ఏంటది? ఆయన సక్సెస్ కానట్ట? ఆయన ఎంత సక్సెస్ అయ్యారో, ఆయన ఎవరైతే ఎరిగి ఉన్నారో వారు చెప్తారు. దూరంగా ఉండి చెప్పేవాళ్ళదే ఉంది, ఎన్నో మాటలు చెప్పొచ్చు వాళ్ళు. ఎందుకంటే వారు ఎరగనటువంటి వారు. ఇది సక్సెస్గా వారు భావించట్లా. కానీ నేడు సమాజంలో చూసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా అమ్మో వీళ్ళు వస్తున్నారా, మన్ను కూడా మారుస్తారని. ఎట్లా మారుస్తారు? ఏ మనిషి వల్ల కాదది. ప్రలోభాలు పెట్టి చేసేది కాదది. దేవుడే మాట్లాడుతున్నప్పుడు ఆయనే ప్రత్యక్ష అవుతాడు. ఆయన వాక్కులో సత్యం ఉంటుంది, కనబడుతుంది. అది ఆ వాక్కు బట్టే ప్రజలు మారతారు. మనుషులు చెప్పినందువల్ల మారరు. కానీ మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆయన కార్యం చేస్తూ ఉంటాడు. తద్వారా ఆ సక్సెస్లో ఈ ప్రజలందరూ చూస్తున్నారు. అందుకనే నేడు అందరూ మారుతున్నారు. ఎంతోమంది చర్చిలకు వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది మారుతున్నారు. చాలామంది చూస్తే ఇళ్లలో కూడా కూర్చుని ఆరాధన చేస్తున్నారు. కానీ చుట్టాలకు కానీ బంధువులకు కానీ ఇరుగు పొరుగు స్నేహితులకు కానీ ఎవరికి తెలియదు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారిని ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. అది ఎక్కడ జరుగుతుంది? అది హృదయంలో జరుగుతున్నటువంటి ఆనందం. హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త, ఆదరణకర్త ద్వారా మనుషుల్లో అటువంటి ప్రేమను పుట్టిస్తున్నాడు. నీకేదో చూస్తే ఏమీ రాదు. ఆయన సన్నిధి నీ దగ్గరికి వచ్చిందంటే ఏమవుతుంది? నీ హృదయం మార్పు చెందుతుంది. ఆయన నిన్ను టచ్ చేశాడా, నిన్ను దర్శించాడా అంటే చాలు. ఆయన అందుకని ఎవరిని పోగొట్టుకోలా, ఒక్కరిని కూడా పోగొట్టుకోలా. మొదటగా ఆయన చేసేది ఏంటంటే భద్రపరుస్తాడు. నువ్వు విశ్వసించినటువంటి నిన్ను నన్ను భద్రపరుస్తాడు. మనకు భద్రత లేనట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే మన చుట్టూత జెడ్ కేటగిరీతో కానీ లేకపోతే చుట్టూత ఈ సెక్యూరిటీ కానీ ఏం కనబడదు. కాబట్టి లోకస్తులో చూస్తే సెక్యూరిటీ కనబడుతుంది, చుట్టూరుతో ఉన్నటువంటి గన్మెన్స్ కనబడుతూ ఉంటారు. ఇంకా వ్యక్తిగతంగా చూస్తే ఆస్తులు కనబడుతూ ఉంటాయి. ఆస్తుల మధ్యలో వీళ్ళు ఉంటారు. ఆస్తులు వీరికి ఏంటది? సెక్యూరిటీ బాండ్స్ ఉంటాయి. ఇవన్నిటి మధ్యలో వీళ్ళు ఉంటారు. అదే వారికి సెక్యూరిటీ. కానీ నిజమైన క్రైస్తవుడికి సెక్యూరిటీ కనబట్ల. ఏ సెక్యూరిటీ లేకుండా వెళ్తున్నాడు. ఏదీ లేదు, సెక్యూరిటీ లేదు. ఆయన గొప్పగా జీవించగలుగుతున్నాడు. ఎందువల్ల? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి కార్యాల వల్ల, దేవుని ఎడల విశ్వాసం వల్ల. ఆయన ఏమీ లేకుండానే సక్సెస్ అయ్యాడు. అలాగే ఆయన అనుసరించే వాళ్ళకి ఉండాల్సింది ఆయన యందు ప్రేమ, ఆయన మాట మీద నిలబడే తత్వం ఉండాలి తప్ప మిగతా అన్నీ కూడా సెక్యూరిటీ కావాల్సిన వాళ్ళకి కావాలి. అది గన్మెన్సే కానీ ఆస్తులే కానీ ఇతర ఏమన్నప్పటికీ కావాలి. రేపటిని గురించి ఆలోచిస్తేనే దేవుడు సహించడు. ఆయన రాబోయే తరాల గురించి ఇంకా ఆలోచిస్తే ఆయనకు అసలు సహించినటువంటి దేవుడు ఆయన. నీ విశ్వాసం ఏంటో అన్నది నీ యొక్క ప్రవర్తన బట్టి, నా యొక్క ప్రవర్తన బట్టి అర్థమవుతుంది ఆయనకి. లోకస్తులకి అర్థం కానవసరం లేదు. లోకస్తులకి ఏది కూడా అర్థం కాదు. కానీ అది మనకి ప్రామాణికం కాదు. అది ఆయనలో మనలో ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం, ఆయనతో మనటువంటి సహవాసం ద్వారా మనం ఏం చేయగలం అంటే తృప్తిపరచబడగలం. మనల్ని తృప్తిపరచగలిగిన వాడే ఆ సృష్టికర్త. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎలాగొచ్చాడంటే ఏమీ లేనివాడికి వచ్చాడు. నక్కలకు బొర్రెలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకొనుటకు స్థలమే లేదన్నాడు ఆయన. ఇంకా ఆయన గురించి వాక్యాలు చూసినట్టయితే ఎంత గొప్పవాడో. ఆయన ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటాడు. నీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, నీ ఆలోచన వంటివి కాదు నా ఆలోచనలు. మన అందరి ఆలోచన చిన్న ఆలోచనలు, ఆయన పెద్ద ఆలోచనలు. ఆయన
నరులను జ్ఞాపకం చేసుకోవటానికి మేము ఏ పార్టీ వాడు అని ఒక భక్తుడు రాస్తాను. అటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఎట్లా సక్సెస్ అవ్వాలో అలా సక్సెస్ అయ్యారు. ఈ లోకంలో చూస్తే సక్సెస్ ఏ విధంగా అవ్వాలని చెప్పి సక్సెస్కి ఉన్నటువంటి మెట్లు ఏంటి, పట్టాలేంటి, ఇయే లెక్కలు. సక్సెస్ గల కారణాలు ఏంటి అని చెప్పి సక్సెస్ అయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటారు. నేను ఈ విధంగా చేశా, నేను ఆ విధంగా చేశా, ఈ విధంగా చేశా. దేనికోసం నీ సక్సెస్? ఎవరి కోసం నీ సక్సెస్? సక్సెస్ అన్నది నువ్వు ప్రణాళిక వేసావు, నీ ప్రణాళికకి తగిన విధంగా సక్సెస్ పొందావు. దేవుని ప్రణాళిక అది కాదు. సక్సెస్ అన్నది నువ్వు సక్సెస్ అవ్వటం కాదు, ఆయన సక్సెస్ అవ్వాలి. ఆయన సక్సెస్ అయినప్పుడే నువ్వు సక్సెస్ అయినట్టు, నేను సక్సెస్ అయినట్టు, విజయం పొందినట్టు. నువ్వైనా నేనైనా విజయం పొందేది ఎప్పుడు? ఆయన విజయం పొందుకున్నప్పుడే అది విజయం అంటే. అంతేగాని నేనే సక్సెస్ అయ్యానని చెప్పి ఇదే సక్సెస్, దేవుని యొక్క సక్సెస్ అని చెప్పి మనం చూపించే ప్రయత్నం చేయొద్దు. విజయం ఇచ్చేదే ఆయన. భద్రపరుస్తున్నాడు. అదే చెప్తున్నాడు పౌలు గారు. ఏం చెప్తున్నాడు? తెస్సలోనిక సంఘానికి చెప్తున్నాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆ ప్రభు ఎవరు? నమ్మదగినవాడు. మనం మొదటగా గుర్తుంచుకోవాల్సింది ఎవరు? యేసుక్రీస్తు వారు నమ్మదగినవాడు. ఈ లోకంలో నమ్మకస్తులు లేరండి, కరువైపోతున్నారు. ప్రతి ఓడు అవకాశాన్ని వాడుకొని మోసం చేయటానికే చూస్తున్నాడు. ఎవ్వరు కూడా సహాయం చేసే పరిస్థితి లేనటువంటి వారు. వీడికి సహాయం చేస్తే ఈడెంత గొప్పడైపోతాడు, ఆడెంత గొప్పడైపోతాడు. వాడి దగ్గర బోల్డ్ ఆస్తి ఉంటుందండి. తింటాకి కూడా ఇంత అన్నం తినాలి. పెరుగన్నమే తింటాడు, మజ్జిగన్నమే తింటాడు. కానీ రూపాయి విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. తోటి వారికే కానీ, ఇరుగు పొరుగు వారికే కానీ, సమాజానికే కానీ, మరి పైపెచ్చుగా గవర్నమెంట్కి కూడా కట్టాల్సిన వాటిని ఏ విధంగా దాన్ని మనం మిస్యూజ్ చేసి మనం ఇంకా దాన్ని మనమే ఉంచుకోవాలి. గవర్నమెంట్కి కూడా ఇవ్వకూడదు. గవర్నమెంట్ విషయాల్లో కూడా మనం ఏం చేయకూడదని చెప్పి దాచుకుంటూ ఉంటారు. ఈయన అలాంటి వాడు కాదు, నమ్మదగినటువంటి దేవుడు. నువ్వెంత ఎఫర్ట్ పెట్టావో, ఎంత ఆయన మీద నమ్మకం పెట్టావో దానికి 100 రెట్లు 1000 రెట్లు అనేక రెట్లు నీకు సహాయం చేసే దేవుడు. అలాగని చెప్పి నీ ఆస్తి అంతా తీసుకెళ్ళి ఎవరో పాస్టర్లకి ఇవ్వు, లేకపోతే ఇరుగు పొరుగుడికి ఇవ్వమని చెప్పట్లా. దాన ధర్మాలు చేయకండి, ఉంచుకోండి, మీకు కావాల్సినంత ఉంచుకోండి. కానీ ప్రభువు నమ్మదగినవాడు. ఇదే మన సెక్యూరిటీ కాదు, ఇవే మన సెక్యూరిటీ బాండ్స్ కాదు. ఆస్తులు కానీ ఆప్తులు కానీ ఇవన్నీ కాదు మన సెక్యూరిటీ బాండ్. ఆ యేసుక్రీస్తు వారే మనకి. ఆయన నమ్మదగినవాడు. మిమ్మల్ని స్థిరపరుస్తాడయ్యా. తెస్సలోనిక సంఘస్థులారా, మిమ్మల్ని స్థిరపరుస్తాడు ఆయన. అలాగే కాకుండా దుష్టుడి నుంచి కూడా మిమ్మల్ని ఏం చేస్తాడు? కాపాడును. ఆయన నమ్మదగినవాడు. నాశన పుత్రుడు తప్ప నువ్వు ఎవరైతే నాకు ఇచ్చావో వాళ్ళందరినీ నేను రక్షించాను. వారందరికీ సువార్త అందబడింది. వారందరూ నీ కొరకు నిలబడతారు. నేను వారిని కాపాడా, భద్రపరిచా అని సృష్టికర్త అయిన దేవునికి తండ్రితో తెలియపరుస్తున్నటువంటి మాట యేసుక్రీస్తు వారు ఇక్కడ పౌలు గారు సంఘానికి చెప్తున్నాడు. ఆయన నమ్మదగినవాడు. ఆ తెస్సలోనిక సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాటే, ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, దుష్టత్వం నుంచి మిమ్మల్ని కాపాడును. తెస్సలోనిక సంఘస్థులారా, భద్రపరుస్తాడయ్యా. ఆయన్ని నేను విశ్వసిస్తున్నా. నేను ఆయన యందు విశ్వాసం వచ్చి నేను తెలియపరుస్తున్నా. ప్రభువు నమ్మదగిన వాడయ్యా. ఆయన నమ్ముకున్న వారందరిని హింసపెట్టినటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నటువంటి మాట. అటువంటి పౌలు గారు తెలియపరుస్తున్నాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? దుష్టత్వం నుంచి కూడా కాపాడతాడు. మనందరినీ కూడా దుష్టత్వం నుంచి కాపాడతాడు. ప్రభువు మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నమ్మదగిన వాడు ఆయన. ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. ఎక్కడ స్థిరపరుస్తాడు? ఎక్కడ స్థిరపడ్డాం చెప్పండి. ఈ రోజుకి కూడా స్థిరపడని వారు క్రైస్తవ జీవితంలో చాలామంది ఉన్నారు. స్థిరపరుస్తాడు అంటున్నాం కానీ నమ్మదగినటువంటి దేవుడు మన దేవుడు అని మనం గుర్తించగలుగుతున్నాం. కానీ స్థిరపరిస్తేనే మనం నమ్మదగిన వాడు అవుతాడా? అలాగే దుష్టు నుండి కాపాడబడుతున్నాం కనబడుతుందా మనకి?
ఏ విషయాల్లో మనం కాపాడాడో మనం చూడగలుగుతున్నామా? కానీ నమ్మదగినటువంటి దేవుడు ఆయన మిమ్మల్ని కాపాడుతాడు, స్థిరపరుస్తాడు. మిమ్మల్ని స్థిరపరుస్తాడు ఆయన అని తెస్సలోనికే సంఘానికి రాస్తున్నాడు. భద్రపరిచే దేవుడు ఎలాంటి వాడో గుర్తించాడు పౌలు గారు. దానికి దుష్టత్వంలో ఉన్న వారిని యేసుక్రీస్తు వారికి అప్పచెప్పాడు తండ్రి అయిన దేవుడు. దుష్టుడు ఎవరినైతే టార్గెట్ చేశాడో వారందరినీ కూడా ఎవరికి అప్పచెప్పాడు? యేసయ్యకి అప్పచెప్పాడు తండ్రి అయిన దేవుడు. వారి కోసమే వచ్చాడు. నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదంటాడు ఆయన. వైద్యుడు ఆరోగ్యం ఉన్నవాడికి ఆ వైద్యుడు అవసరం లేదన్నాడు ఆయన. అలాగని చెప్పి నువ్వు నేను ఆరోగ్యవంతుడువా, నువ్వు నేను నీతిమంతుడువా? కానీ నేను నీతిమంతుడిని కాదయ్యా, నువ్వు నా కోసం వచ్చావంటేనే నువ్వు. నేను ఆరోగ్యం లేదయ్యా, నీవే నాకు ఆరోగ్యం కావాలి. వైద్యుడు అయ్యా, నా పాప రోగానికి, నా హృదయానికి పట్టిన పాపానికి ఆ రోగాన్ని స్వస్థపరిచేవాడు నీవయ్యా అని చెప్పి వేడుకున్న వారిని ఆయన ఏం చేస్తున్నాడు? గుర్తించగలిగిన వారిని ఏం చేస్తున్నాడు? సాతానుగాడు ఏం చెప్పింది? నేను తప్పు చేయలే, ఇది నేను రైట్ చేశానంటాడు, ఇది నాది కరెక్ట్ అంటాడు. దుష్టుడు వాడు. నీతిమంతుడు అంటాడు, నేను నీతిమంతుడు అంతే. నువ్వేదో నా మురికి గుడ్డల లాంటిది, మురికి గుడ్డల వంటిది నీ నీతి అని బైబిల్లో రాయబడి ఉంది. మన నీతి ఆయన ముందు మురికి గుడ్డలు లాంటిది అని చెప్పి నీతిగా ఉండవా? యథార్థంగా జీవించవా? కాదు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మనందరం కూడా ఈ నీతి, నిజాయితీ, యథార్థతను మనం కలిగి ఉండాలి. ఇది ఆయన ముందు మా నీతి అంతా ఇది కాదు, కానీ గొప్పలు చెప్పుకోవడానికి కాదు, కానీ మొదటగా మన నీతి కాదు, ఆయన యొక్క నీతిని మనం గుర్తించాలి. ఆయన కనికరాన్ని, కృపను మనం గమనించాలి. దేవుడు దుష్టుడి చేత ఉన్నటువంటి లోకములో ఉన్న వారిని రక్షించటానికి యేసుక్రీస్తు వారు, నశించిపోయినటువంటి వారిని రక్షించటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. వచ్చిన పని సక్సెస్ చేశాడు ఆయన. నువ్వు నేను సక్సెస్ చేయలేకపోతున్నావు, కానీ సక్సెస్ చేసింది ఆయన. కానీ ఆయన బిడ్డలుగా ఈరోజు మనం కూడా సక్సెస్ చేయటానికి అవకాశాన్ని ఇచ్చాడు. అదే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించటం. కాబట్టి ఆయన నమ్మదగినవాడు. పౌలు గారు ఏదైతే తెలియపరుస్తున్నమాట, నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడుతాడు. ఇట్టి విశ్వాసం కలిగి మన క్రైస్తవ జీవితంలో మనం ముందుకు మనం ఓడిపోయినటువంటి వాడిని కాదు, మనం అనుసరిస్తుంది తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనలను విమోచించినటువంటి ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన వారుగా మనం గుర్తెరిగి ముందుకు సాగి, ఆయన సన్నిధిలో ముందుకు సాగి ఆయన యొక్క చేసిన సక్సెస్కి సాక్షులుగా మనం కనబడాలని చెప్పి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుదినం సహాయం చేస్తూ సహకరిస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి సక్సెస్, విజయం అన్నది ఆయనలో ఉంది. అలాగే మనందరం కూడా అపజయస్తులాగా కనబడవచ్చు, లోకస్తుల దృష్టిలో విజయమైనటువంటి మార్గంలో ఆయన నడిపిస్తాడు. ధైర్యం తెచ్చుకుని మనం ముందుకు సాగాలి. పౌలు గారు కూడా అదే చెప్తున్నాడు, ప్రభు నమ్మదగినవాడు, మిమ్మల్ని స్థిరపరచడమే కాకుండా దుష్టుడి నుంచి కూడా కాపాడతాడు. ఇది మన అందరం కూడా విశ్వసించాల్సిన విషయం. విశ్వసించి ఈ క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగాలి. ఎవరెవరో ఏదో చేసేదానికి కాకుండా, వారి మాటలకి వీరి మాటలకి మనం కలవరము, భయాన్ని చెంది కాకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే ప్రభు నమ్మదగినవాడు, ఆయన స్థిరపరుస్తాడు, దుష్టత్వం నుంచి కాపాడుతాడు. అదే మాట మనతో తెలియపరుస్తున్నాడు. అలాగే యూదాపత్రికలో రాయబడుతుంది. యూదాపత్రిక 1వ అధ్యాయం 24-25 చివరిలో చెప్పబడుతున్న మాట, త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాటకు తగిన మహిమ ఎదుట, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. యూదాపత్రిక రాస్తున్నటువంటి యూదా తెలియపరుస్తున్నటువంటి మాట తెలియపరుస్తున్నాడు. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుతాడు. మనం త్రొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడుతాడు. ఆయన సక్సెస్ అయినటువంటి మన యేసయ్య, ఆయన సక్సెస్ ద్వారా ఆయన చేసి విజయం పొందాడు. ఆయన మనందరినీ ఎవరైతే మనం రక్షించుకున్నాడో వాళ్ళందరినీ కూడా ఆయన పొందుకున్నాడు. ఎవరిని నాశనపాత్రుడే నాశనం అయిపోయాడు తప్ప
నేను ఎవరి కొరకైతే వచ్చానో నేను చేసినటువంటి పనిని సక్సెస్ చేశాను అని ఆ యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. అదే మాటని ఆయన యొక్క సహోదరుడైనటువంటి యూదా కూడా రాస్తున్నటువంటి మాటే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మనలను నిర్దోషులనుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆ సృష్టికర్త అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మనలందరినీ కూడా యేసుక్రీస్తు వారి రక్షకుడి ద్వారా, ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా రక్షకుడైనటువంటి అద్వితీయ దేవునికి, దేవుడే రక్షకుడైనటువంటి అద్వితీయమైనటువంటి దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఏం చెప్తున్నాము? మహిమయు ఘనతయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. హల్లెలూయా. మనలను ఆయన నమ్మదగినటువంటి ఆ దేవుడు మనల్ని స్థిరపరిచి నా దుష్టుల నుంచి కాపాడుతున్నటువంటి ఆయనకి ఘనత మహిమ చెల్లునుగాక. ఆయనకి ఆ అధికారం ఉంది మనల్ని కాపాడటకు, రక్షించుటకు. ఆయన చెప్తున్నాడు, అదే నా చేయి కొరచగా లేదు, విననేరుకున్నటకు నా చెవులు మందము కాలేదు అంటున్నాడు ఆయన. అలాగే రెండోదిగా చూసినట్లయితే ఈయన భద్రపరుస్తున్నటువంటి దేవుడిగా మనం చూసాము. రెండవదిగా చూసినట్లయితే లేఖనాల ప్రకారము ఆయనతో మనము లేఖనాల్లో చెప్పబడుతున్న మాట ప్రకారం చూస్తే ఆయనతో ఉన్నది ఎవరో ఆయనకి తెలుసు. లేఖనాల్లో ఆయన గురించి తెలియపరిచినటువంటి మాట, ఆయనతో ఉన్నది ఎవరో ఆయనకి తెలుసు. లేఖనాల ద్వారా రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే ఆయన లేఖనాలంటే ధర్మశాస్త్ర గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉంది. ఆయన తెలుసు, ఆయనతో పాటు ఉన్నది ఎవరో తెలుసు, ఆయనతో పాటు ఉన్నవాడు ఎవరో తెలుసు. యోహాను సువార్త 13:18 చెప్పబడుతుంది, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధి అని చెప్తున్నాడు ఆయన. వీరందరూ కూడా శిష్యులతో పాటు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధి అని తెలియపరుస్తున్నాడు. ఆయన దుష్టుడు ఏ విధంగా ఆయనతో పాటు భోజనంకి కూర్చున్నాడో కూడా ఆయన గుర్తించాడు. యూదా ఇస్కరియోతు ఆయనతో పాటు ఉన్నప్పుడే ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. అలాగే కీర్తన గ్రంథము 109:8 చెప్పబడుతుంది, వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక. యూదా ఇస్కరియోతు గురించి చెప్పబడుతున్నటువంటి మాట. యూదా ఇస్కరియోతు మనకు కనబడుతున్న ఒక వ్యక్తిలాగా మనకు కనబడవచ్చు, కానీ దుష్టుడు ప్రవేశించినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గురించి తెలియపరుస్తున్నటువంటి మాట. కీర్తనాకారుడు కూడా లేఖనాల్లో ఒక మాట రాయబడి ఉంది, అదే 109 కీర్తన 8 చెప్పబడుతుంది, వాని జీవిత దినములు కొద్దివగునుగాక. ఆ ఇస్కరియోతు యూదా కొద్ది దినాల్లోనే మరణించాడు. వాని ఉద్యోగం వేరొకటి తీసుకున్నాడు గాక. ఆయన ఉద్యోగాన్ని వేరొకడు తీసుకున్నాడు. అదే మనం చూసినట్లయితే అపోస్తల కార్యాల్లో రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యం 1:20 చూసినట్లయితే అతడి ఉద్యోగం వేరొకటి తీసుకున్నాడు గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఆ యొక్క యూదా ఇస్కరియోతు ఉద్యోగము ఏమైంది? పోగొట్టుకున్నాడు. ఆయనతో పాటు ఉన్నవారెవరో ఆయనకు తెలుసు. లేఖనాల ప్రకారం ఆయన ఏమన్నది ఇక్కడ మన యోహాను సువార్త 17:12 చెప్పబడుతున్నమాట, లేఖనాలు నెరవేరునట్లు. ఆ లేఖనాల్లో చెప్పబడింది 109 కీర్తన 8 వాడు జీవితకాలం తగ్గింపబడును కాక, అలాగే వాడు ఉద్యోగం వేరొకడు తీసుకొనును కాక. ఈ విధంగా జరగబోయే విషయాలన్నీ కూడా మొదటిగా లేఖనాల ప్రకారం ఏదైతే ఉందో, నేను భద్రపరుస్తాను, నేను దుష్టుల నుంచి వారిని కాపాడుతాను, అలాగే లేఖనాల ప్రకారం నెరవేర్చున్నది. ఇక్కడ యూదా ఇస్కరియోతు చేసినటువంటి పనికి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎరిగి ఆ దుష్టుడిని ఈయన దగ్గర నుంచి తోలివేశాడు ఆయన. మూడోదిగా చూసినట్లయితే నాశన పాత్రుడు, అంటే నాశన పుత్రుడు, ఫుట్నోట్లో రాయబడుతుంది పుత్రుడు అని. వాడే నశించిపోయాడు. నువ్వు నాకు అప్పగించిన వారందరినీ నేను కాపాడుకున్నా, అందరిని కూడా నేను రక్షించా, నేను అందరినీ కూడా నువ్వు అప్పచెప్పిన పనిని నేను సక్సెస్ చేశానని చెప్పి సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు తండ్రితో తెలియపరిచినటువంటి మాట, నువ్వు ఏదైతే నాకు అప్పచెప్పావో అన్నీ కూడా నేను సక్సెస్ చేశాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది, యేసుక్రీస్తు వారు వచ్చారు, అందరూ రక్షించబట్టలేదే, చాలామంది దేవుడిని అంగీకరించట్లా, చాలామంది అంగీకరించిన వాళ్ళు కూడా సరిగ్గా దేవుడిలో నిలబట్లా, సరిగ్గా దేవుడు అనుసరించట్లా, అక్కడ వరకే మనకి అంతవరకే తర్వాత మన పని మందే అన్నట్టుగా కనబడుతున్నారే
అంటే ఈ వాక్యము నాకు గత వారం కనబడింది. ఇది ఎప్పుడన్నా చెప్దాం అనుకున్నా, అనుకోకుండా పెట్టుకున్నది. తర్వాత ఇంకో అంశం తీసుకుందాం అనుకుంటే ఈ అంశం వెంటనే నాకు స్ట్రైక్ అయింది. దృష్టి దీని మీద వెళ్ళింది. అసలు సక్సెస్ అయ్యారే యేసుక్రీస్తు వారు. అందరినీ నేను ఏం చేసుకున్నాను, ఆయన యోహాను సువార్త 17:12 చెప్పబడుతుంది మాట. మరొకసారి చదువుదాం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనం నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదని ఉంది. ఒక్క నాశన పాత్రుడు తప్ప ఇంకెవ్వరు కూడా, నాశనం చేసేవాడు ఆడు తప్ప ఇంకెవ్వరిని నేను నశించలేదు. హల్లెలూయా. అంటే అప్పుడు అనిపించింది యేసుక్రీస్తు వారు ఆయన సక్సెస్ అయ్యారు. కానీ మనకు కనబడుతుంది ఏంటంటే, ఈ లోకంలో చూస్తే సక్సెస్ అంటే మనకేం కనబడుతుంది? బిల్డింగ్లు, భవనాలు, గొప్ప గొప్ప ఉన్నవే కనపడుతుంటాయి మన సక్సెస్కి నిదర్శనమై, గుర్తింపు అది. ఫలితాలు అవి మనకు కనబడుతుంటాయి. కానీ మరి అలాగే కదా యేసుక్రీస్తు వారికి కూడా. ఇప్పుడు మనం చూసినట్టయితే ఉన్నటువంటి 730 కోట్ల మందిలో కనీసం 600 కోట్ల మంది అన్నా ఏమవ్వాలి? యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలి సక్సెస్ అంటే. మరి లోకస్తులు క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే, లోకస్తుల్లో చెప్పిన విధంగా చూసినట్టయితే క్యాలిక్యులేషన్ చేస్తే ఏదైనా సాదృశ్యంగా చూడాల్సి వస్తే అలాగే ఉంటుంది. మరి యేసుక్రీస్తు వారు సక్సెస్ అయ్యారని చెప్పి మీరు ఎలా చెప్తారని చెప్పి అడిగేవాళ్ళు ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు సక్సెస్ అయ్యారా లేదా అని చెప్పి ఆయన ప్రకారం జీవిస్తున్న వారు నిలబడాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి, నిలబడలేనటువంటి పరిస్థితి. కానీ నిలబడి చూపించాలన్నా కూడా కష్టమైన పరిస్థితి. ఆయన నిలబడి చూపించాలి యేసుక్రీస్తు వారు సక్సెస్ అయ్యారా లేదని. అయితే యేసుక్రీస్తు వారు సక్సెస్ అయ్యారా లేదని చూపించేవారు చాలా తక్కువ, అరుదు. లోకస్తులు చూసినట్టయితే మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏ దేశంలో అభివృద్ధి చెందిందంటే ఆ దేశంలో ఉన్నటువంటి వనరుల ప్రకారం, ఆ దేశంలో ఉన్న బ్యాలెన్స్ షీట్ ప్రకారం, ఆ కంపెనీ ఉందంటే కంపెనీ ఉన్న బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఇవన్నీ చూస్తేనే ఈ కంపెనీ అభివృద్ధిలో ఉందా లేదా అని చెప్పి మనం చెప్తాం. మరి యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి శాంతి రాజ్యము, నీతి రాజ్యము ఈ సక్సెస్ అయిందంటే ఎలాగా? మరి అలా కనబట్టలేదుగా, మనవరికి కనబట్ల అంతా. మరి ఇప్పుడు 730 కోట్ల మందిలో యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్న వారు ఎంతమంది? అనుసరిస్తున్నవారు. కానీ అనుసరిస్తే సరిపోదు కదా సార్. అనుసరించినా కూడా ఎంతమంది అనుసరిస్తున్నారు? 100 కోట్ల మంది, 150 కోట్ల మంది. మిగతా ఉన్నటువంటి 600, 400 కోట్ల మంది లేరే. 80%, 20% గ్యాప్ కనబడుతుంది. ఆయన సరిగ్గా ఆయన ప్రకారం ఆయన మాటలను అనుసరించి నడిచేవారు, యథార్థంగా ఉండేవారు. ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మరి యేసుక్రీస్తు వారు సక్సెస్ అయ్యారని నువ్వెలా చెప్తావయ్యా అంటే బైబిల్ చెప్తుంది. అది ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదంది. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి అది మూలం కాదండి. కానీ ఈ లోకం ఏం చెప్తుందంటే వాని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం అని చూపిస్తుంది లోకం. బాగా సంపాదించావా? ఎంత సంపాదించావా? బాగా సంపాదించా. నీకని ఆడే బెటర్ కదరా. నువ్వు 100 కోట్లేనా? ఆడు 200 కోట్లు, వీడు 300 కోట్లు. ఈ రోజుల్లో ఎన్ని చూస్తే మేము రియల్ ఎస్టేట్గా చేసి అందరూ కూడా 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు. వాళ్ళు ఒక ప్రాంతంకి వెళ్ళొచ్చా, ఆ ప్రాంతంలో 400 కోట్లు ఉన్నా కూడా తక్కువ అంట. మినిమం 1000 కోట్లు ఉంటుందంట విజయవాడలోనే, ఆ ప్రాంతంలో. కానీ ఆ ప్రాంతం అలా కనబడదు. ఒక అతను చెప్తున్న మాట అది, మినిమంగా 400. అంటే ఏంటి అర్థం? వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు అనమాట. లోకస్తు రీచ్గా చెప్పేది అది సక్సెస్ అయ్యారు, వీరు బాగా ధనాన్ని చేసుకున్నారు, కూడబెట్టుకున్నారు, కాబట్టి వీరు సక్సెస్ అయ్యారని. కానీ యేసుక్రీస్తు వారు సక్సెస్ అయ్యారని నేను చెప్తున్నా. ఎందువల్ల? ఆయన వాక్కు నాకు తెలియపరుస్తుంది. నేను ఆయన అనుసరించి నడుస్తున్నాను కాబట్టి తెలిసింది నాకు, నేను గమనించగలిగా. నువ్వు అప్పచెప్పావయ్యా, నువ్వు అప్పచెప్పిన ఒక్కడు కూడా మిస్ అయ్యలేదు. ఆడు నాశన పాత్రుడు పుత్రుడు. వాడు కూడా ఏమనుకున్నాడంటే మోసం చేయాలని వచ్చాడు, నన్ను ముద్దు పెట్టుకున్నాడు.
కానీ వాడే నశించిపోయాడు. వాడికి వాడే ఉరేసుకున్నాడు. వాడికి వాడే నశించిపోయాడు. వాడు తప్ప నేను ఎవ్వరు కూడా నశింపలేదు. అంటే యేసుక్రీస్తు వరకు ఒక టార్గెట్ ఉంది. యేసుక్రీస్తు వరకు ఒక గురి ఉంది. ఆ గురి సక్సెస్ అయింది. ఈరోజు నువ్వు నేను నిలబడ్డామంటే ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి నిలబడ్డాం. ఆ సక్సెస్ అయిన వాడితోనే ఉంటేనే సక్సెస్ అవుతాం. అంతే కదా. సంపాదించినోడు వెనకాలే సంపాదించుకోవడానికి తిరుగుతారు. సంపాదించినోడి దగ్గరే సంపాదించుకోవడానికి తిరుగుతారు. అలాగే సక్సెస్ అయినోడు వెనకాలే సక్సెస్ అవ్వాలని తిరుగుతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు వారు చూస్తే సక్సెస్ అయిన ఆయన కనబట్ల. ఇంకా అందుకనే సక్సెస్ అయిన సంఘానికి వెళ్ళేవాడు కూడా సక్సెస్ అయిన వాళ్ళు వెనకాలే పోవాలి కదా, పోతున్నారు. సక్సెస్ అయినోడే అది లోకరీత్య చూపిస్తుంది. అయితే కనిపెట్టగల దేవుడు లేఖనాల్లో ఆయన ముందే చెప్పాడు, నాతో పాటు భోజనం చేయబోతున్నాడు, నాతో పాటు ఉంటున్నాడు, ఆడే నశించిపోయాడు. ఇక్కడ కీర్తన గ్రంథం 109 చెప్పబడుతున్న మాట అదే. అతని జీవిత కాలం తగ్గిపోతుంది. అలాగే అతని ఉద్యోగం వేరొకటి తీసుకుని గాక. అలాగే అపొస్తలుల కార్యాల్లో చూసాం కదా, మొదటి అధ్యాయంలో ఆ యొక్క యూదా ఇస్కరియోతు చనిపోయిన తర్వాత మత్తయి అనే ఆయనకి 12వ శిష్యుడిగా ఆయనకి నామకరణం చేశారు. ఆయన్ని నామకరణం చేయడం ఆయన్ని ప్రకటించారు 12వ శిష్యుడిగా. ఆయన ఉద్యోగం వేరే అతను తీసుకున్నారు. అలాగే మూడోదిగా మనం చూస్తున్నాం, ఆయన నాశన పుత్రుడు నశించిపోయాడు అని చెప్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో చెప్పబడుతుంది. ఆయన అందుకు యేసు, నేను మిమ్మును 12 గురిని ఏర్పరచుకోనలేదా? మూడోదిగా చూస్తే నాశన పుత్రుడు ఆయన ఎక్కడున్నాడో చూడండి. అందుకు యేసు, నేను మిమ్మును 12 గురిని ఏర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతాను. మీలో ఒకడెవరో సాతాను. మిమ్మల్ని నేను 12 గురిని ఏం చేశా? ఏర్పరచుకున్నాను. కానీ అందులో ఒకడు సాతాను. మరి ఇక్కడ రేషియో చూస్తే 12లో ఒకతనే ఉన్నాడు. మిగతా 11 మంది ఎవరు? సక్సెస్ అయినవాడు. హల్లెలూయా. లోకంలో చూస్తే ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళు. కానీ దేవుళ్ళో సక్సెస్ అయిన వాళ్ళు ఎంతమంది? మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు పని చేసినప్పుడు ఆయనతో పాటు ఇంకా చాలామంది రక్షించబడ్డారు. వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరికీ అంటే 12 మంది శిష్యుల గురించి కాదు, ఇక్కడ 12 మంది శిష్యులే తీసుకుంటే లెక్క మనకు కనబడుతుంది. ఒకతనే 11 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకోలేదా? యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనంలో చెప్పబడుతుంది. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 గురిని ఏర్పరచుకోనలేదా? మీలో ఒకడు సాతాను. కానీ 11 మంది ఎవరు? నేను ఏర్పాటు చేసుకున్న వారందరూ సక్సెస్ అయ్యారు. మీరు అలాగే మనందరం కూడా సక్సెస్ అయ్యేవాళ్ళ ఉండాలి. పని చేశాడండి ఆయన ఏదో పని చేసేసి సక్సెస్ అవ్వలేని ఆయన, విజయం పొందలేని వాళ్ళలాగా లోకస్తులు కనబడవచ్చు. కానీ క్రైస్తవులైనట్టు మనకి కూడా అలాగే కనబడుతున్నాడంటే, నువ్వు లోకస్తులాగే ప్రవర్తిస్తున్నావంటే నీకు కూడా ఏమైనట్టే? ఆయన నీకు సక్సెస్ అయినట్టుగా కనబడట్లేదు. నీకు కూడా అలాగే కనబడుతున్నాడంటే నువ్వు సక్సెస్ అవునట్టే. సక్సెస్ అయినటువంటి 11 మంది శిష్యుల్లో ఒకళ్ళగా మనం లేనట్లు అవుతుంది. ఆయన సక్సెస్ని మనం గుర్తించినట్లయితే ఆ సక్సెస్ తగిన విధంగా మనం వెళ్తాం. గుర్తించాల్సిందే. గుర్తించకపోతే అది మనం సక్సెస్లో లేనట్లు. ఆయన పని చేశాడు. ఒక్కడిని కూడా నేను పోగొట్టుకోలేదు. ఒక్కడిని పోగొట్టుకోలేదు. ఈరోజు నువ్వు కాదు ఇంకోడు కాదు ఇంకోడు. ఎవడి కోసం ఇంకోడు? నువ్వు కుటుంబానికి బతకటాక, లేకపోతే ఇంకోడు బతకటాక? ఎవడి కోసం ఇంకోడు కాదు. దేవుడు అలాగనలా. ఆడు కాకపోతే ఆడు కాకపోతే ఆడు, ఇంకోటి కాదు ఇంకోడు కాదు, ఎవడో కూడా వస్తాడు, ఎవడో కూడా చేస్తాడు, ఏదో చేస్తాడు. ఇది కాదు దేవుడు కోరుకునేది. నువ్వు కావాలి, నువ్వు రావాలి, నువ్వు ఉండాలి. నీవు తగిన విధంగా ముందుకు సాగాలి.
నశించిపోతున్నారని ఎవ్వరిని కూడా ఒక్క మనిషిని ఎవరైతే తండ్రి నాకు అప్పచెప్పాడో 12వ అధ్యాయము 17వ అధ్యాయం 12వ వచనం చెప్పబడుతుంది, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడటమే కాదు వారిని భద్రపరిచాను గనుక లేఖనాల్లో కూడా నెరవేర్చిన విషయం ఉంది, అది నెరవేరుతుంది. అలాగే నాశనపుత్రుడు దాని ప్రకారం ఎవరయ్యాడు? ఆడు తప్ప ఇంక ఎవ్వరూ నశించలేదు. అయితే ఎవరైతే అనుగ్రహించబడ్డారో యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు ఎవరినైతే ఇచ్చాడో వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. ఈరోజు మనందరం కూడా సంఘానికి వెళ్ళి ప్రతి ఒక్కడం కూడా సక్సెస్ అవ్వాలి. ప్రతి ఒక్కడం కూడా సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వటం వల్ల ఎవరికి ఇంపార్టెన్స్ అవుతుంది? మనం సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు పంపించినటువంటి కుమారుడు చేసిన పని సక్సెస్ చేసిన వారు లిస్టులో మనం ఉంటాం. అదే ఎక్కువ ఉంది. కానీ లోకంలో చూస్తే ఎక్కువ కనబడుతుంది. ఏంటిది? అది దుష్టుడు సక్సెస్ అయినట్టుగా. ఏ దేశంలోకి వెళ్ళలేదు అంటాక లేదు కరోనా, అన్ని దేశాలను చుట్టింది అది. కానీ ఏ దేశాల్లోనూ ఏ రాష్ట్రాల్లోనూ ఏ ప్రాంతాల్లో వెళ్ళలేనటువంటి సువార్త లేని ప్రాంతాలు ఉన్నాయి. మరి సక్సెస్ అయినట్ట యేసుక్రీస్తు వారు? అయితే ఆయన సిద్ధాంతం వేరు, ఆయన యొక్క పద్ధతి వేరు, ఆయన యొక్క ప్రణాళికలు వ్యత్యాసమైనవి. ఆయన అందరినీ కూడా ఏం చేస్తాడంటే నడిపిస్తాడు, చక్కగా సహాయం చేస్తాడు అందరికి. నీ సక్సెస్ నాకు సక్సెస్సే ఆయన సక్సెస్ చేయడం నిరూపిస్తాయి. కష్ట సమయాల్లో, ఇబ్బందుల సమయాల్లో, దూషణ సమయాల్లో, ద్వేషణ సమయాల్లో నిలబడినట్లయితే ఆయన బిడ్డలా కనబడతాం. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి సక్సెస్ చూపిస్తాం. ఈరోజు కనబడుతుంది. రక్తం చూపించమంటే ఎక్కడ చూపిస్తాం? కనబడదు. కానీ ఆయన చేసినటువంటి క్రియలు వీళ్ళకి తెలుసు. ఉమ్మినా, తిట్టినా, కొట్టినా, హింసించినా సరే యేసుక్రీస్తు వారు నోరు తెరవలేనప్పుడు నీవు అలా నిలబడినట్లయితే ఏం చేయగలవు? చూపించగలుగుతావు. సువార్త పరిచర్యకి అడ్డం వచ్చారని చెప్పి సువార్త చెప్పడానికి వెళ్ళిన వాళ్ళే ఉండు మావాడు వస్తాడు అంటున్నారు. ఆయన మీ పర్మిషన్ లేదని అడుగుతుంటే ఉండు మావాడు వస్తాడని చెప్పి ఆయన రానే వచ్చాడు. ఇంత పర్సనాలిటీతో ఉన్నాడు. ఏంటరా దిగు, కారు ఎదుగు, దిగు, ఎవడరా నువ్వు నన్ను సువార్త చెప్పొద్దు అంటే నువ్వెవడరా చెప్పు దిగు అని చెప్పి లాగుతున్నాడు ఆయన. ఏది ఇంత బలం ఉంటేనే దిగురా బయటరా అని చెప్తున్నాడు. నువ్వు బయటరా అంటాడు. ఆడి దెబ్బకి ఎట్ట ఉన్నాడు. ఎట్టుండి కూడా అట్ట బెదిరించేస్తుంటారు. మరి ఏం చేస్తాం? మరి యేసుక్రీస్తు వారిని ఆయన ఎంత హింస పెట్టారు, అంత ఆయన మీద ఉమ్ములు ఊసారు, వాళ్ళ గాలి వస్తే ఎగిరిపోతారు. ఈయన బలవంతుడు వెళ్ళేపాటికి వాళ్ళకి బెంబేలు ఎత్తిపోయారు. ఏంటి వీళ్ళందరూ మరి సైలెంట్గా ఉంటారు కదా, ఏంటి వీళ్ళ మీదకి వచ్చేసి ఇట చేస్తున్నారు ఏంటరా అని చెప్పి కంగారు పడ్డాడు. ఆడు గట్టిగా ఎగిరి ఒకటి వేస్తే ఆడికి భయం వేసేసింది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇట్లా చేయాలనిపిస్తుంది, కానీ అది దేవుడు వాక్యం చెప్పట్లేదు అలాగా. మరి ఏం చేయాలి? తప్పదు. కానీ అలా ఉండకూడదు అది. అలా ఉండమని అంటలా, అలా ఉండకూడదు అలాగా. ఎందుకంటే వ్యతిరేకిస్తారు. మరి యేసుక్రీస్తు వారు వస్తేనే సొంత మనుషులే ఆయన ఏం చేశారు? సిలువేశారు. మంచి చెప్పినందుకు, సువార్త అందించినందుకు, నిత్యరాజ్యం కొరకు విమోచించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారినే చేశారు. అనిపిస్తుంది అలాగా. కానీ మనం చేయటానికి లేదు. ఇంకా మనం ఈ లోకస్తుల ప్రకారం చూస్తే చచ్చిన వారం కాదు మనం. ఇంకా మనలో జీవం ఉన్నట్టు ఎక్కడో లేస్తుందన్నమాట. చెయ్యో ఏయో కాలో లేస్తూ ఉన్నాయి. ఇలా చెప్పినా కూడా వారు వేరే వాక్యాలు చెప్తారు. ఇవన్నీ కాదు, దేవుడు చెప్తుంది ఒకటే. నువ్వు నిలబడాలంటే నిలబడు, సువార్త చెప్పాలంటే చెప్పు. ఆటంకాలు రాక తప్ప, అభ్యంతరాలు రాక తప్ప. వచ్చినప్పుడు ఆయన చూస్తాను, నేను చూస్తాను అంటాడు. ఆయన చూస్తే బాగుంటుంది. పాస్టర్ గారు, కందుకూరు పాస్టర్, వల్లెటివారిపాలెం పాస్టర్ గారు మొన్న ఆయన మాటల్లో చెప్తున్నటువంటి సాక్ష్యం, అయ్యా ఒక ఆమె నన్ను 16 సంవత్సరాల క్రితం తిట్టిందంట. ఈయన వివాహం చేసుకోలేదు కదా, వివాహం వేసుకుని సన్నాసం ఇది అందంట ఆయన పట్టుకుని. ఈయన సర్లేనమ్మా ఏమైందిలే అమ్మా అని చెప్పి వచ్చేసాడంట. 16 సంవత్సరాల తర్వాత ఆవిడ వచ్చి అయ్యా నన్ను క్షమించయ్యా అని చెప్పి చేతులు పట్టుకుందంట. అదే రోజు ఈయన తిరగబడి ఆమెను ఒకటి కొట్టినా, ఈయన కూడా నీవే అని ఇంకో మాటలు మాట్లాడినా ఆమె తర్వాత 16 సంవత్సరాల తర్వాత రియాక్షన్ ఎలా ఉండదు.
ఇలా ఉండదు. కాబట్టి పావురం వల్లే నిష్కలంకులను, పావుల వల్లే వివేకవంతులుగా ఉండాలి. అంతేగాని సువార్త గొడవగా అడ్డపడినప్పుడు నువ్వు గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం బోధించినప్పుడు అయినప్పటికీ కూడా ఆటంకాలు వచ్చినప్పుడు తెలియపరచు. అక్కడ ఏదన్నా నువ్వు నిలబడగలిగితేనే అక్కడికి వెళ్ళాలి. అంతేగాని నువ్వు నిలబడలేనప్పుడు ఇంకేం చేస్తావు? అయితే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడో లేకపోతే చర్చిలో ఉన్నప్పుడో నిన్ను వచ్చి ఆటంకపరిస్తే దానికి మనం చేసేదేం లేదు. కానీ వారిలాగా మనం ప్రవర్తించడానికి వీల్లేదని ఇక్కడ బైబిల్ తెలియపరుస్తుంది. ఎందుకంటే మనకి యేసుక్రీస్తు వారు సక్సెస్ అయ్యారు. ఎట్లాగయ్యారు? ఆయన తండ్రి చెప్పిన మాట ప్రకారం సక్సెస్ అయ్యారు. ఆయన ఆ మాట ప్రకారం చేయబట్టే సక్సెస్ ఆయన విజయం సాధించగలిగారు. నేడు తండ్రి కుడిపార్శ్వమున ఆశుడే ఉన్నాడు. ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను. అందులో మీరు ఒకడు ఎవరు? సాతాను వాడు. ఈ ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారు ఆయన రమ్మని చెప్పినట్టుగా నేను ఎక్కడ చదవలేదు. కానీ వస్తానంటే రమ్మన్నాడు. అయితే ఆయన ఏం చేశాడు? సాతానుగా స్థానాన్ని ఇచ్చాడు. సాతాను ప్రవేశించింది. అలా నేను సమాజంలో చూస్తే ప్రతి ఓడిని కూడా వీళ్ళేదో యేసుక్రీస్తు వారు అయిపోయినట్టు మిగతా వాళ్ళందరినీ యూదా ఇస్కరియోతు ఆయమ్మే యూదా ఇస్కరియోతు రారు. ఇది వీళ్ళు యేసుక్రీస్తు అయిపోయినట్టు అవతల వాళ్ళు యూదా ఇస్కరియోతులు. ఏంటంటే దేవుడు ప్రణాళిక ప్రకారం చేయకుండా వీరికి వీరే అనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు అంటే కనబట్టలేదు కదా, మన మాటలే చెల్లుతాయి. ఆయన లేఖనాల ప్రకారం జరుగుతుంది. ఆయనతో పాటు భోజనం చేస్తున్నటువంటి వాడే అప్పగించబోతున్నాడని చెప్పి తెలియపరుస్తున్నాడు. అలాగే 12 మంది మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న అందులో ఒకడు ఎవరంటే సాతాను అయి ఉన్నాడు. అలాగే తెస్సలోనికైకి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చెప్పబడుతుంది. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. మొదట భ్రష్టత్వం అది సంభవించింది. నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడతాడు. అప్పుడు కానీ ఆ దినం రాదు. దేవుని యొక్క దినం వచ్చే వరకు వీడు పురుషుడు పాత్రుడైనటువంటి దుష్టుడు బయలుపడాలి. చివరికి ఆయన చేసినటువంటి సక్సెస్లో 11 మంది శిష్యుల్లో వాళ్ళు ఎన్నుకున్నటువంటి వారందరినీ కూడా ఎవరిని కూడా పోగొట్టుకోలే. కానీ దుష్టుడైనటువంటి సాతానే ఏమయ్యాడు? పోయాడు. నాశన పాత్రుడు పోయాడు. నాశన పుత్రుడు పోయాడు. అలాగే 4వదిగా చూసినట్టయితే ఎవడనూ నశింపలేదు. ఒక్కడు కూడా నశించలా. యేసుక్రీస్తు వారు సక్సెస్ అయ్యారు. ఆయన సక్సెస్ కాలేదని చెప్పి లోకసు చెప్పచ్చు. ఇప్పుడు నేనేం చెప్తా? లోకంలో బాగా కోటేశ్వరుడు అటు సక్సెస్ అయ్యాడంటే నేను ఒప్పుకోను. యేసుక్రీస్తు వారిని ఎరగకపోతే నువ్వు సక్సెస్ కాదు. ఆయన యొక్క పూర్తిగా ఆయనలోగా నువ్వు జీవించకపోతే నువ్వు సక్సెస్ అయినవాడు కాదు, విజయం సాధించినవాడు కాదు. ఈలోక మెషర్మెంట్స్ కొలతల ప్రకారం చెప్పేది కాదు బైబిల్ చెప్పేది ఈ లోకంలో చూపిస్తున్నటువంటి మెజర్మెంట్స్ కాదు. బైబిల్ చూపిస్తుంది ప్రత్యేకంగా. నేను చెప్తాను ఏమని, అది సక్సెస్సా కాదా, అది విజయవంతమైందా కాదా జీవితం అని చెప్పి కోటీశ్వరుడితో చెప్తా, పేదవాడితో కూడా చెప్తా. అంటే పేదవాడిని చూసి నువ్వు సక్సెస్ అయ్యావు అని చెప్పను, కోటీశ్వరుని చూసి కాలేదని చెప్పను. కానీ నీవు ఎలాగయ్యావో ఇది ఎలాగైందో చూసి దాన్ని బట్టి మనం చెప్పాలి. అది అయితే నేను పేదవాడిగా ఉన్నాడనో కోటీశ్వరుడు నువ్వు సక్సెస్ అవ్వలేదంటలేదు. ఇక్కడ బైబిల్ ప్రకారం ధ్యానించిన ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, సక్సెస్ అయిన వాడు ఎవరు అంటే ఆయన మాటను అంగీకరించి ఆయన ప్రకారము హృదయానుసారంగా అనుసరించి నడిచిన వాడే సక్సెస్, విజయం సాధించిన వాడు. అది నేను చెప్తా. కానీ లోకస్తులు నన్ను చూసి చెప్పద్దు, నువ్వు సక్సెస్ అవ్వలేదురా అంటారు నన్ను. వాళ్ళ మెజర్మెంట్స్ వేరు, వాళ్ళు కొలిసే కొలతలు వేరు. ఇందువల్ల నువ్వు సంపాదించాల్సింది కోట్లు ఆస్తిని వెనకాల లేదు, బలం లేదు. నువ్వు ఎలా సక్సెస్ అయ్యావని చెప్పి లోకంలో ఉన్నటువంటి మేధావులు చెప్తారు. లోకస్తుల మేధావులు ఇది బైబిల్ మేధాతనంతో నేను చెప్తున్నా. వాళ్ళు లోకంలో ఉన్నటువంటి మేధాతనంతో చెప్తున్న మాట అది.
నా వ్యక్తిగతంగా చెప్పాల్సి వస్తే సక్సెస్ గురించి క్రీస్తుని ఎరగకపోతే, దేవుని అనుసరించకపోతే, ఆయన మాటల ప్రకారం నడుచుకోనకపోతే, నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు సక్సెస్ అయిన వాడు కాదు. నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినప్పటికీ, ఎన్ని కోట్ల ఆస్తి నీకు ఉన్నప్పటికీ, ఎంత దారిద్రుడు అయినప్పటికీ కూడా ఆ మెజర్మెంట్స్ నేను కొలుస్తాను. ఏది? దేవుడిని నీవు అనుసరిస్తున్నావా లేదా? నువ్వు కోటీశ్వరుడు అయి ఉండి కూడా నువ్వు అనుసరిస్తున్నావంటే నువ్వు సక్సెస్ అనే చెప్తావు. పేదవాడు అయ్యిండి కూడా దేవుడిని అనుసరిస్తున్నావంటే, ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నావంటే నువ్వు సక్సెస్ అయినట్టు అని నేను చెప్తాను. నా అభిప్రాయం అది. లోకస్తుల అభిప్రాయము నా ఎడలు ఉంటుంది. అలాగే ఇతరులు సంఘానికి వెళ్ళే వాళ్ళందరి మీద చెప్పేది ఏంటంటే, మీరు సక్సెస్ అయిన వాళ్ళు కాదనొచ్చు. ఎందుకంటే వాళ్ళ కొలతలు వేరు, వాళ్ళు మెజర్ చేసే విధానం వేరు. ఒక విధంగా చెప్పాలంటే కొలతలు కొలటానికి రకరకాల పరికరాలు ఉంటాయి. వాళ్ళు మెజర్ చేసేది, చూపించేది వేరు, నేను చెప్పేది వేరు. నా మెజర్మెంట్ ఏంటంటే బైబిల్ ప్రకారం, వాళ్ళు లోకంలో ఉన్నటువంటి చరిత్ర ప్రకారం వాళ్ళది తప్పు కాదు. నా దృష్టిలో నాది తప్పు కాదు. నేను వాళ్ళది కూడా తప్పు కాదు అంటున్నా. ఎందుకని? బైబిల్ని ఎరగలేదు కదా, వాక్యాన్ని ఎరగలేదు కదా. అందువల్ల నేను చెప్తాను. నేను వాక్యాన్ని ఎరిగాను కాబట్టి నా సంగతి నేను చెప్తాను. ఎవడునూ నశించిపోలేదు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన ఏదో ఫెయిల్ అయిపోయాడు, ఆయన అనుకున్నది సక్సెస్ అవ్వలేదు, తండ్రి ఎంతో పెద్ద ప్లాన్ చేశాడు, ఎన్నో సంవత్సరాల నుంచి రాబోతున్నాడు, వస్తున్నాడు, సమాధానానికి అధిపతి వస్తున్నాడు, తర్వాత మన కన్యక గర్భవతి కుమారునికి అంటుంది, ఈ విధమైన వాక్యాలు అనేకమంది రాబోతున్నాడు అని వచ్చిన తర్వాత ఏమైంది? ఆ లోకస్తులు చెప్పే మాట అది. కానీ వచ్చాడు, సక్సెస్ అయ్యాడు. ఆయన అదే చెప్తున్నాడు, నేను ఎవరిని పోగొట్టుకోవాలా, అందరినీ నేను ఏం చేశా? రక్షించా. మనం ఈరోజు ధైర్యంగా విశ్వసించవచ్చు. క్రైస్తవులందరినీ కూడా, మనందరం కూడా గుండె మీద ధైర్యంగా చేసుకుని పడుకోవచ్చు. ఎందువల్లంటే ఆయన సక్సెస్ అయ్యాడు. ఆయన నిన్ను రక్షించడంలో, నన్ను రక్షించడంలో, నిన్ను కాపాడటంలో, నన్ను కాపాడటంలో నమ్మదగినటువంటి దేవుడు మనందరిని కూడా స్థిరపరిచాడు. అలాగే దుష్టుడి నుంచి మనం కాపాడాడు. ఈ సంతోషంతో మనం ఏం చేయాలి? ధైర్యంగా మనం ముందుకు సాగాలి. నువ్వు నేను రక్షించబడ్డాం, సక్సెస్ అయ్యాడు. నీ పక్కనోడు ఎవరు రక్షించబడలా, నీ పక్కనోడు ఎవరు దేవుని అనుసరించట్లా, కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు సక్సెస్ అవ్వలేదు, విజయం సాధించలేదు, ఈయన ఎందుకు రక్షించలేకపోతున్నాడు, వాళ్ళని ఎందుకు రక్షించలేకపోతున్నాడు కాదు. ఇది ఆయన సక్సెస్ అయినటువంటి దేవుడు, సృష్టికర్త తన కుమారుడు ద్వారా సక్సెస్ చేశాడు. ఆ ధైర్యంతో మనం ముందుకు సాగాలి. అందుకనే 12 మందిని నేను ఏర్పాటు చేసుకున్నా, అందులో మీలో ఒకడు సాతాను అన్నాడు. అలాగే ఎవరిని నేను నశింపలేదు. 4వదిగా చూస్తే, అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయం 39లో చెప్పబడుతుంది, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకొనలేదు. ఆయన ఇచ్చింది ఏది కూడా ఒక్కడిని కూడా పోగొట్టుకోవాలి, ఒక్కడు కూడా పోవాలి. కానీ ఈరోజు మనం చూస్తాం, కొంతమంది సంఘాలు కనబడుతున్నారు, తర్వాత కొన్నాళ్ళు కనబడరు. నాకు ఆశ్చర్యస్తుంది. కొంతమంది వస్తారు, తర్వాత ఏంటంటే నాకేమి అవ్వలేదు, తర్వాత ఏదైనా వెళ్ళిపోతుంటారు. అంటే అలా వదిలేయాలని అంటున్నా వాళ్ళని. నేను ఎవరిని పోగొట్టుకోలేదు అన్నాడు. మరి సంఘానికి వచ్చినాడు అనేకులు మానేస్తున్నారు, అనేకులు వెళ్ళిపోతున్నారు, అనేకులు ఉంటున్నారు, అనేక కొత్త వాళ్ళు వస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు, చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన ఎవరిని పోగొట్టుకోవాలి. అంటే మన దగ్గర నుంచి కనబడొచ్చు, కానీ వాళ్ళని వెంబడిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు, వాళ్ళని ఆదరిస్తున్నాడు. ఆయన దగ్గరికి ఒక్కసారి వచ్చారంటే మీరు జీవితంలో మిమ్మల్ని వెంబడిస్తూనే ఉంటాడు. ఇటువంటి ప్రేమ ఎవరి దగ్గర ఉండదు, అది మనకు కనబడదు. కానీ నీకు అనేక విధాలు సహాయం చేస్తారు. ఒక్కసారి ఆయన సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, ఆయనతో పాటు ప్రార్థన చేసుకుని, దేవుడా నన్ను రక్షించు అని నువ్వు అడిగినట్లయితే నిన్ను అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు. నీ వెనకాల చివరికన్నా నిన్ను రక్షించుకుంటాడు. నువ్వు నశించిపోవు. నిన్ను వదిలేసాడు అన్నట్టు అనిపిస్తాయి సమస్యలు చూస్తే. మనుషులు వదిలేస్తే నీకు వదిలేసేసాడు, దేవుడే వదిలేసాడు కూడా అనుకుంటాము. వీళ్ళు వదిలేశారు, కనబడ్డవాళ్ళు, కనబడలేనటువంటి దేవుడు కూడా వదిలేశాడని చెప్పి నువ్వు భ్రమ కలుగుతూ ఉంటాడు. కానీ ఆయన వదలడు. నీ వెనకాల వస్తూనే ఉంటాడు, నేను కాపాడుతూనే ఉంటాడు, నీ సహాయం చేస్తూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. అటువంటి ప్రేమ ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకోలేదని చెప్తున్నాడు ఆయన. నేను ఏది పోగొట్టుకోలేదు. మొదటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 39లో చెప్పబడుతున్నమాట. అందుకని మనం కూడా సంఘానికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా పోగొట్టుకోకూడదు.
ఒక మెట్టు తగ్గాలి. దేనికోసం? దేవుని కోసం. అనేకమైనటువంటి పైనటువంటి ఆయన ఆకాశము సింహాసనంగా కూర్చుని ఆయన తాను రిక్తునిగా మన మధ్యలోకి వచ్చి మనం ఆయనలో మనం ధనవంతులు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడైపోయాడు. కొద్దిగా అహంభావాన్ని తగ్గించుకుంటే ఏమవుతుంది? అహంకారాన్ని తగ్గించుకుంటే ఏమవుతుంది? అది సాతానుగా తగ్గనివాడుగా. నువ్వెందుకు తగ్గాలి? నీకేంట్రా లోటు అంట. నీకేంట్రా లోటు? ఆడ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, నీకు వీడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నీకెందుకు అవసరం? నీకు అవసరం లేదు, కూర్చో అంటది అది సాతానుగాడు. నీకు అవసరం లేదు రా, నేను బోల్డ్ ఇచ్చారా నీకు, కూర్చో అని చెప్తుంది అది. ఆయన వదిలి వచ్చాడు అక్కడి నుంచి, ఒక్కడు కూడా పోగొట్టుకోలే. అందుకని మనందరం కూడా మనం ఎవరినైతే దేవుడిలో నడిపించామో, ఎవరినైతే దేవుడి గురించి తెలియపరిచామో వారందరి విషయంలో ప్రార్థన చేయాలి. వీలైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు వారితో మనము అసోసియేట్ అయ్యి వారిని మరలా ప్రేరేపించి దేవుడిలో నిలబెట్టాలి. ఎందుకంటే దుష్టుడు ఉన్నాడు లోకంలో. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, దుష్టుడు నుండి మిమ్మల్ని కాపాడుతాడు, స్థిరపరిచి మిమ్మల్ని దుష్టుడి నుంచి కూడా కాపాడుతాడు. దుష్టత్వం, ఈవిల్, దుష్టుడు వాడు, దాని నుంచి మిమ్మల్ని కాపాడుతాడు. అందుకని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10:28 చెప్పబడుతుంది, తన గొర్రెల గురించి మాట్లాడుతూ ఆయన మనలను గురించి తెలియపరిచిన మాట, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి నా ఎన్నటికి నశింపబో, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. వీడు సాతానుగాడు, నేను అపహరించేశా, వాణ్ణి పట్టేశా, వీడిని పట్టేశా అని చెప్పి విర్రవీగుతుంటే మాటలు చెప్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రి గారిని దించేయడం కోసం అనేక మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నారని చెప్పి ఒక మనిషి కూర్చోబెట్టాడు. కానీ ఒక్కడు లేడు ఆయన దగ్గర. కానీ మాధ్యమాల్లో వార్తల్లో చెప్పేసి మనుషులు ఒకళ్ళొకళ్ళు చేరిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు అని చెప్తే ఎవడ కాడి వెళ్ళేసరికి ఒక్కడు లేడు. ఏంటంటే రా నువ్వే వచ్చారా మొదట కూర్చొని, ఇంకోటి వస్తే ఏంట్రా ఒకడే ఉన్నాడు అంటే రా నువ్వు కూడా రా అని చెప్పి అలా కూర్చోబెట్టి మొత్తం క్యాబినెట్ అంతా అటువైపు లాక్కున్నాడు. సాతానుగాడు చేసే పని కూడా అదే. నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశించిపోవు, ఎవడను వాటిని నా చేతి నుంచి అపహరింపలేడు. ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి అపహరించాలని చూస్తే ఆయన ఎవ్వడు కూడా అవ్వదు. ఒకవేళ అపహరించేశానని చెప్పి సంతోషించవచ్చు, కానీ ఆ సృష్టికర్త చేతిలో నుంచి మనల్ని ఎవ్వడు కూడా అపహరించలేడు, ఎవ్వడు కూడా పట్టుకెళ్ళలేడు. అవి ఎప్పటికీ నశింపు. వాటికి నిత్య జీవాన్ని నేను ఇస్తున్నా, వాళ్ళని జీవాన్ని ఇస్తున్నా, ఆక్సిజన్ ఇస్తున్నా, వాక్యాన్ని ఇస్తున్నా, పరిశుద్ధాత్మ నడిపిస్తున్నా, వాళ్ళని ప్రోత్సహిస్తున్నా. వాళ్ళని ఎవడేం చేయలేడు, అయిపోయినట్టు ఉంటారు అంతే. అయిపోయారే అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు లేచారు నువ్వు? ఎప్పుడు లేస్తారు అప్పుడు లేస్తారు. అలా లేపే దేవుడే ఆయన, నమ్ముకొనదగినటువంటి సహాయకుడు, ఆపత్కాలములలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు, ప్రభు నమ్మదగినవాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, దుష్టత్వం నుంచి కాపాడుతాడు. ఆయన సంఘస్థులారు మీరు అందరూ గుర్తుంచుకోండి అని చెప్తున్నాడు తెస్సలోనికైయులకు రాస్తూ. అలాగే చివరిగా చూసినట్లయితే యోహాను సువార్త 18:9 నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కరినైనా నేను పోగొట్టుకొనలేదు, ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ చెప్పాను. యూదా సైనికులతో బంట్రోదులతో యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వస్తే వాళ్ళతో చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనాను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలా జరిగింది. యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు ఎవరి కోసం ఎదుగుతున్నారు? నా కోసమే కదా. మరి వాళ్ళని ఎందుకు పట్టుకుంటారు? వీళ్ళు జోలికి ఎందుకు వెళ్తారు? నేనే ఆయన్ని, నన్ను పట్టుకోండి. మీరేం చేయాలనుకున్నారు? నన్ను కదా. కాబట్టి వాళ్ళని వదిలేయండి. ఈరోజు నన్ను కూడా అదే అంటున్నాడు ఆయన. నన్ను పట్టుకోవాలని చూస్తున్న వారితో చెప్తున్న మాట అది. వాళ్ళని కాదు పట్టుకోవాల్సింది, నన్ను పట్టుకో. ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చినట్టు, ఆయన మన కోసం మనల్ని కాపాడటం కోసం ఆయన ఏం చేస్తాడు? మొదటగా మొదట నుంచుంటాడు ఆయన మనకి మొదటగా నుంచుంటాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు సక్సెస్ అన్నది ఏంటన్నది
ఆయన సక్సెస్ అయ్యారు అని ఈ నేను ఎవడనూ నశించిపోలేదు, ఎవ్వరు కూడా నేను మిస్ అవ్వలేదయ్యా అని తండ్రికి చెప్తున్నాడు. నేను వారి యొద్ద, యోహాను సువార్త 17:12 చెప్పబడుతున్నమాట, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. అలాగే ఇక్కడ కూడా చెప్పబడుతున్నటువంటి మాట యోహాను సువార్త 6:39 ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీయూ పోగొట్టుకోనలేదు. నీకు నాకు అనుగ్రహించబడిన వారు ఎవరిని పోగొట్టుకోకూడదు. కుటుంబ సభ్యుల్ని, బంధుత్వాలనే కానీ, సంఘస్థులనే కానీ, ఇరుగు పొరుగు వారినే కానీ మన ఎవ్వరిని కూడా పోగొట్టుకోవడం. వాళ్ళందరూ మనకు అప్పచెప్పాడు దేవుడు. ఏదో ఈర్ష్య ద్వేషాలతో పెట్టుకుని కుళ్ళు కుశుద్ధాలతో వారిని మనము దూరం అవ్వద్దు, దూరం చేసుకోవద్దు, పోగొట్టుకోవద్దు. ఆయనే పోగొట్టుకోవాలి కాబట్టి మనం కూడా పోగొట్టుకోకూడదు. ఆయన పని చేశాడు, పని చేసింది యేసయ్య వృధా కానే కాదు. ఆయన పని చేసింది, ఆయన సక్సెస్ అయింది, ఆయన సక్సెస్ చేస్తుంది, మనని సక్సెస్ చేయగలడు. దేవుడి మాటలు దీవించును గాక, ఆయనకే ఘనత మహిమ చెల్లును గాక. ఇంకా అనేకమైన సబ్జెక్టు, ఇంకా ఆయన గురించి మాట్లాడాలనిపిస్తుంది నాకు, ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కడిని కూడా పోగొట్టుకోలేదు ఆయన. నువ్వెందుకు పోగొట్టుకోవాలి, నేనెందుకు పోగొట్టుకోవాలి? మనం ఎవరిని పోగొట్టుకో. పరలోకమందున మాత్రం నీ నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు, నన్ను సమాధానక అధిపతి, నీ పాసంలో దేవత, నీ వర్తమానం చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ సన్నిధిలో వేళ మాతో నడిపించమని ఆలకిస్తున్న మేము అందరం కూడా దేవతని, నీవు ఎవరిని పోగొట్టుకోలేదు, నన్ను కూడా పోగొట్టుకోలేదు, మమ్మల్ని పోగొట్టుకోలేదని విశ్వాసంతో మేము ముందు సాగుతాం. నీ తత్వాన్ని మాలో ఉంచుకుని ముందు సాగు సహాయం చేయమని నీ మాటలు మాట్లాడే కృపణ ధన్యత నాకు ఇచ్చావు. ఈ వాక్యాన్ని ఎరుగుటకు నాకు ఇచ్చావు. ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చిన నీ కృపకే స్తోత్రం. నీలో విజయవంతంగా ఇంకా ముందుకు నడిపించండి. నీ అభిషేక శక్తిని నింపి నడిపించండి. పరిశుద్ధాత్మ సహాయం నా కుటుంబానికి, ఈ యొక్క జీసస్ యేసు మినిస్ట్రీస్ ఆలకిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం దయచేయమని మా ప్రియరక్షణలు అతిశీఘ్రాన్ని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుపేట మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.